జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చకు స్వాగతం. మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. అదేంటంటే హిందూ ఆలయాలలో, హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలలో అన్య మతస్థులకు ఇక నుంచి ప్రవేశం లేదు అంటూ ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఇది పళని టెంపుల్లో మొదలైనటువంటి వివాదం తర్వాత ఆ వివాదం కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈరోజు ఈ తీర్పు వెలువరించడం జరిగింది. మరి ఈ తీర్పును హిందూ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అయితే మరి దీన్ని సవాల్ చేస్తామంటోంది అక్కడ ఉన్నటువంటి డిఎంకే సర్కార్ ప్రభుత్వం. మరి ఇది సాధ్యాసాధ్యాలేంటి, దీనికి సంబంధించి ఏం జరగబోతోంది ఆ రాష్ట్రంలో, దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు అందుబాటులో ఉన్నారు మురళీ మనోహర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే రాజు గారు. ముందుగా ఈ కోర్టు తీర్పు, మద్రాస్ హైకోర్టు తీర్పును అన్యమతస్థులకు కేవలం అక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యమతస్థులకి ఇక నుంచి ప్రవేశం లేదు. కేవలం ఆ ధ్వజస్తంభం వరకు వస్తే రావచ్చు, లేదా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ లోపలికి మాత్రం ప్రవేశించడానికి అనుమతి లేదంటూ చెప్పడం జరిగింది. కేవలం అక్కడికి మాత్రం స్టేట్ వైడ్ ఇదంతా కూడా వర్తిస్తుందని చెప్పి మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి దీనికి సంబంధించి? వెల్కమ్ చేస్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అందరూ హిందువులందరూ వెల్కమ్ చేసేటువంటి జడ్జిమెంట్ ఇది తమిళనాడులో, ముఖ్యంగా తమిళనాడు కేరళలో యాంటీ హిందూ ప్రభుత్వాల యొక్క అకృత్యాలకు వాటిని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి జడ్జిమెంట్ ఇది చూడ్డానికి చాలా సింపుల్ గా కనపడేటువంటి జడ్జిమెంట్ రాజు గారు. ఇది ఎందుకంటే మామూలుగా హిందూ దేవాలయాలకి అన్య మతస్థులు ఎందుకు వస్తారు? నమ్మకం ఉంటేనే వస్తారు కదా. ఒకవేళ వస్తే కూడా నమ్మకం ఉన్న వాడిని రాణిస్తే సరిపోయింది కదా, పూజకే కదా వచ్చేది. ఇలాంటివన్నీ కొంత లిబరల్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ తమిళనాడులో, కేరళలో జరుగుతున్నది వేరే. అసలు ఈ ఇష్యూ రావడానికి కూడా జస్టిస్ శ్రీమతి, హైకోర్టు జస్టిస్ వారు, ఇది యాక్చువల్గా మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు లో వచ్చినటువంటిది. అది ఊరికే దీనికి ఒక హిస్టరీ ఉంది. ఊరికే వన్ డే ఏదో ఒకరు కోర్టులో వచ్చారు తర్వాత వెంటనే తీర్పు వచ్చేసింది అనేది కాదు. హిందువులు అన్ని టెంపుల్స్ లో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ కు గురి అవుతున్నారు. అక్కడ మీరు ఈ మధ్యలో కేరళ అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకునే వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో టెంపుల్స్ లో ప్రతి దానికి కూడా విపరీతమైన డబ్బు కలెక్షన్ చేయడం. ఉదాహరణకు ఇదే టెంపుల్ దగ్గర మొబైల్ దాచుకోవడానికి మొబైల్ ఎంట్రీ ఉండదు కనుక అక్కడ ప్లేస్ చేయడానికి 1000 రూపీస్ కలెక్ట్ చేసే దేవస్థానాలు కొన్ని వచ్చాయి. అదేంది అని రివర్స్ అయ్యారు జనం అంతా కూడా. అలా సిల్లీ థింగ్స్ అన్నట్టు ఎంట్రీ అమౌంట్ కానీ ఇవి కానీ విపరీతంగా కలెక్ట్ చేయడం, చేయకపోతే వాళ్ళను అరెస్ట్ చేయడము, లేకపోతే లోపలికి ఎలా వచ్చారు, లేకపోతే సెల్ ఫోన్స్ రిటర్న్ ఇవ్వకపోవడము, అలాంటి వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి. తర్వాత ఈ సెల్ ఫోన్ ప్రొటెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తులు నాన్ హిందూస్, నాన్ బిలీవర్స్ అక్కడ ఉండడము, వాళ్ళతో వస్తున్నటువంటి గొడవలు, ఇవన్నీ కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో యాంటీ హిందూ ప్రభుత్వాలు హిందూ టెంపుల్స్ ను తమ ఆధీనంలో పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి చాలా పెద్ద ఏమంటాము తిరుగుబాటు. ఇది ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, ఒక ఫ్రస్ట్రేషన్ బయటికి వచ్చింది. అదుపులో పెట్టుకోవడం వెనక మురళి గారు కేవలం ఆదాయం కోసం మాత్రమేనా, లేకపోతే ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఈ ఆలయాలని వాళ్ళు అదుపులో పెట్టుకున్నారని చెప్తున్నారు కదా, ఈ పెట్టుకోవడం వెనక ఆ వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం కోసం మాత్రమేనా, లేకపోతే ఇంకా ఇతర కుట్రలు ఏమైనా ఉన్నాయా? అని ఓవరాల్ గా ప్రభుత్వాలకే, మీరు డిఎంకే ప్రభుత్వానికి హిందుత్వం పైన విశ్వాసం ఎక్కడదండి? సనాతన ధర్మం పైన డైరెక్ట్ గా దాడులు చేసేటువంటి ఒక ప్రభుత్వం చేతిలో తీసుకెళ్లి ఇదే సనాతన ధర్మాన్ని వాడి చేతిలో పెట్టి నువ్వు మేనేజ్ చేయంటే ఎలా ఉంటుంది? దొంగ చేతిలో తాళం చేయి పెట్టినట్టుగా ఉంది. కనుక ప్రభుత్వాల వ్యవహారమే చాలా నెగిటివ్ గా ఉంది. దీంట్లో కనుక మీరు చంతి కుమార్ అనే అతను పిటిషన్ ఫైల్ చేశాడు. కానీ దీని హిస్టరీ ఏంటంటే, ఇది యాక్చువల్గా మురుగన్ టెంపుల్ కు సంబంధించినటువంటి కేసు ఇది. ఆయన కోర్టుకు వెళ్ళి ప్లీడ్ చేశాడు. ఆర్టికల్ 226 ప్రకారం ప్లీడ్ చేశాడు. ఏమనంటే కొన్ని డైరెక్షన్స్ ఇవ్వండి, ముఖ్యంగా హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటాం, HRCE అని అంటారు, వీళ్లకు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి సార్.
ఏమని అంటే కనీసం బోర్డు పెట్టమని చెప్పండి అక్కడ. అన్ని దేవాలయాలు, ముఖ్యంగా ఈ మురుగన్ దేవాలయం దగ్గర అది హిల్ టాప్ పైన ఉంటుంది, కొండ పైన ఉంటుంది కనుక కనీసం ఆ కొండపైకి ఎవరంటే వాళ్ళు వస్తున్నారు కనుక మీరు బోర్డు పెట్టమని చెప్పండి. సో దట్ నాన్ హిందూస్, ఏదైతే నాన్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకుండా ఉండడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి ఒక బోర్డు పెట్టండి. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అని ఇది యాక్చువల్గా వేసినటువంటి కోర్టు. అంతకుముందు 26 జూన్లో ఇంకో కేసు ఫైల్ అయింది 2023లో. ఈ ఒక పండ్ల దుకాణం వాడు ఈ హిల్ టాప్ పైకి వచ్చాడు. ఆ ఊర్లోనే పళ్ళ దుకాణం అమ్ముకునేవాడు సాహుల్ అనే ఒక ముస్లిం. అందరికీ నోటెడ్. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా కనపడ్డాడు. భార్య పిల్లలతో వచ్చాడు. వాళ్ళు బుర్కా వేసుకున్నారు. వచ్చేసి టికెట్ కూడా తీసుకున్నాడండి రాజుగారు. టికెట్ తీసుకొని టెంపుల్ ఎంట్రీకి లోపలికి వెళ్ళడానికి పోతే ఆ టికెట్ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్ వచ్చి ఆపారు. ఆపి టికెట్ రద్దు చేశారు. అక్కడ గొడవైంది, చాలా పెద్ద గొడవైంది. మీరు టికెట్ ఎట్లా రద్దు చేస్తారు, మేము ఇక్కడ చూడడానికి వచ్చాము అని అంటే మీకు లోపల రావడానికి ఇది లేదు, పైగా ఈ కొండ పైన కూడా మీకు ఉండడానికి వీలు లేదా, ఎవరు చెప్పారు అని చాలా గొడవ చేశారు వాడు. చివరకు వాడు కూడా వెళ్ళి ఇప్పుడు కోర్టులో ఏమని ప్లీడ్ చేశాడంటే, మాకు ఇది హిల్ టాప్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ సెంతినల్ కుమార్ వేసినటువంటి కేసుకు అవతల వైపు నుంచి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఈ కేసు పెట్టారు. ఇద ముస్లిమ్స్ బుర్కా వేసుకొని వాళ్ళు వెళ్ళారు, ఆ విధంగా టికెట్ రద్దు చేశారు. వాడు ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఈ హిల్ టాప్ అనేది ఇది టూరిస్ట్ ప్లేస్, ఇది కనుక మాకు రావడానికి ఎందుకు రైట్ లేదు, ఇది కనుక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కనుక న్యాచురల్ గా ఆయన క్లెయిమ్ చేస్తున్నది అంటే ఇట్ ఈస్ ఎ టూరిస్ట్ ప్లేస్ అని. దీనికన్నా ముందు తంజావూరు బృహదేశ్వర టెంపుల్ ఒక కేసు కూడా జరిగింది. అక్కడ ఒక ముస్లిమ్స్ వచ్చేసి ఇదే సేమ్ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది కనుక అక్కడికి వచ్చేసి నాన్ వెజ్ తిన్నారు ఆ టెంపుల్ ఏరియాలో. ఇవి దీనికి అందుకే నేను చెప్తున్నది ఏంటంటే దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. దీనికంతా కూడా వాళ్ళని పట్టుకున్నారు కూడా. ఆ విధంగా అనేక టెంపుల్స్ లో జరిగింది. అంతెందుకు ఈవెన్ వారణాసి దగ్గర కూడా ఇటువంటిది జరిగింది. తర్వాత చాలా దేశం అంతా కూడా హిందూ టెంపుల్, యూపీలో కొన్ని 2-3 కేసులు జరిగాయి. అవి కూడా ఇక్కడ వాదనకు వచ్చాయి. ఇవి టెంపుల్ స్పాట్స్ అనేవి పిక్నిక్ స్పాట్స్ కావు అనేది చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. కనుక ఈ ఆర్గ్యుమెంట్ చేసినటువంటి లాయర్ ఏమన్నాడంటే శాంక్టిటీ అనేది ఉంటుంది టెంపుల్ స్పాట్ కు, చుట్టుపక్కల అంతా కూడా ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు హిందువులు. హిందూ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లో ఇది ఉంది. కనుక ఆగమన శాస్త్రం ప్రకారము కొన్ని నిషేధాలు ఉంటాయి, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. కనుక ఈ పజని హిల్ టాప్ టెంపుల్ ఏరియా ఏదైతుందో ఇది పిక్నిక్ స్పాట్ కాదు, దయచేసి గుర్తించాలి. కనుక ఇది ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉన్నటువంటి ఒక హిస్టరీ ఉంది ఈ హిల్ టాప్ కు, ఈ కొండ ప్రాంతానికి అంతా కూడా. కనుక దీన్ని అబోర్డ్ ఆఫ్ లార్డ్ మురుగన్ అని పిలుస్తారు. అంటే లార్డ్ మురుగన్ తిరిగేటువంటి ప్రాంతంగా దీన్ని మేము పిలుస్తాము అని చెప్పేసి ఇది ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చేసారు. దీని ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయండి, కానీ ఇంటరిమ్ ఆర్డర్ జడ్జ్ ఏమని ఇచ్చింది అంటే వెంటనే యూ ఇన్స్టాల్ బోర్డ్స్ ఇన్ ఆల్ టెంపుల్స్ ఎంటైర్ అదేంటి తమిళనాడు అని చెప్పేసి. కనుక ఇక్కడ ఎవరు నాన్ ముస్లిమ్స్ రావడానికి వీల్లేదు, నాన్ హిందూస్ రావడానికి వీల్లేదు, నాన్ బిలీవర్స్ రావడానికి వీల్లేదు అని ఇవన్నీ. అప్పుడు ఈ వాదనలో ఇంకొక విషయం కూడా ఏమొచ్చింది అంటే ప్రభుత్వం ఏమంటారు తెలుసా అండి, డిఎంకే ప్రభుత్వం ఈ విషయంలో వాళ్ళు ఏమంటున్నారు, సచ్ బోర్డ్స్ వుడ్ లీడ్ టు అన్రెస్ట్ అండ్ డిస్హార్మోనీ. దిస్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది యాంటీ హిందూ గవర్నమెంట్. ఇటువంటి బోర్డు పెట్టడం వల్ల అన్రెస్ట్ కు దారి తీస్తుంది, డిస్హార్మోనీకి దారి తీస్తుంది. ఇట్ వుడ్ ఇన్ఫ్రింజ్ ఆన్ ది రైట్స్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ అని అంటుంది. ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాం అంటున్నారు కాబట్టి మురళి గారు, ఇప్పుడు మళ్ళీ డిఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ మేము కోర్టుకి వెళ్తా ఉంటున్నారు. మళ్ళీ హైకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఇంకా అంతకుమించి ఏమైనా పై కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉందా? పైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టులోనే వచ్చింది ఇప్పుడు తీర్పు కనుక. కరెక్ట్. వీళ్ళు ఇంకా పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు వాదనంతా ఏమంటున్నారంటే ఒకటేమో నాన్ హిందూ అనే వర్డ్ పెట్టడం వల్ల ఇట్ హర్ట్స్ ది సెంటిమెంట్స్ ఆఫ్ నాన్ హిందూస్ హూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ మురుగన్ అని అంటున్నారు. ఇది కొత్త వాదన ఏంటంటే చాలా మంది నాన్ హిందూస్ మురుగన్ పైన ఫెయిత్ ఉంది కనుక దర్శనానికి వెళ్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఇది ఒక వింత వాదన. పైనుంచి ఇలా బోర్డు పెడితే అన్రెస్ట్ దారి తీస్తుంది,
వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది రాజ్యాంగం ప్రకారము. సో ఇలాంటి ఒక వాదన అక్కడ నడిచింది. సెక్షన్ 3 ఆఫ్ టెంపుల్ యాక్ట్, అక్కడ ఇదే టెంపుల్, మురుగన్ టెంపుల్ దగ్గర టెంపుల్ యాక్ట్ ఒకటి ఉందండి. సెక్షన్ 3 ప్రకారము యాక్చువల్ గా ఈ నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉండేదట ఒకప్పుడు. కానీ మధ్యలో ప్రభుత్వమే దాన్ని చేంజ్ చేసింది, ఆ చట్టాన్ని, అది తొలగించింది. ఇది ఎందుకు తొలగించారని ఇప్పుడు కోర్టు అడిగింది. అంటే ఇలాంటివన్నీ నాన్ హిందూస్ హర్ట్ అవుతారని తొలగించామేమో అని. అంటే దీంట్లో డిఎంకే యొక్క రోల్ నేను చెప్తున్నాను మీకు. అర్థమైంది. వాళ్ళ కుట్ర ఏంటనేది మీరు చెప్పారు. అయితే చివరిగా ఈ అంశాన్ని కంక్లూడ్ చేసే ముందు, కోర్టు అయితే తీర్పిచ్చింది బాగానే ఉంది, ఆలయాల్లోకి, హిందూ ఆలయాల్లోకి అన్యమతస్థులు రాకూడదని చెప్పి, ప్రవేశం నిషిద్ధం అని చెప్పి. కానీ ఇక్కడ చిక్కుముడు ఏంటంటే ఇది ఏ మేరకు ఇది అమలవుతుంది, మరి డిఎంకే మళ్ళీ పైకి మళ్ళీ అప్పీల్ ఇవన్నీ ఉంటాయి. రెండోది, ఎలా గుర్తిస్తారు ఇప్పుడు వీళ్ళు అన్యమతస్థులని ఎలా గుర్తిస్తారు అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు వస్తే అది వేరే విషయం, సామాన్యులు వచ్చేటప్పుడు వాళ్ళు హిందువా, క్రిస్టియనా, లేకపోతే ఇంకోటి అనేది ఎలా గుర్తిస్తారు, నెంబర్ 1. రెండోది, ఈ సెక్యులర్ కుహనా లౌకికవాదులు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు మాత్రమే పూజించాలా, మరి మిగతా వాళ్ళకి దేవుడు కాదా అనేటువంటి ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తుంటాయి. ఈ రెండింటికి ఏం చెప్తారు? దీనిపైన సోషల్ మీడియా చాలా డిస్కషన్ జరిగింది తమిళనాడులో. ఎందుకు హిందువులు కాని వాళ్ళు మురుగన్ను నమ్మే వాళ్ళు వస్తారు కదా అనేటువంటి ఇది జరిగింది. అయితే తమిళనాడులో చాలా టెంపుల్స్ లో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఒకటి, మగవాళ్ళు షర్ట్ తీసేసి రావడము, పంచెతో మాత్రమే రావడము, ఉమెన్ అయితే శారీతో రావడం, ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నిటితో హిందువులు మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, నాన్ బిలీవర్స్ హూ బిలీవ్ ఇన్ లార్డ్ మురుగన్ కెన్ ఆల్సో కమ్ అని చెప్పింది కోర్టు. ఎప్పుడు మీరు అండర్టేకింగ్ ఇవ్వాలి. అక్కడ మేము మురుగన్ను ధ్యానిస్తాము, ప్రేయర్ చేస్తాము, మురుగన్ను నమ్ముతాము, కనుక మాకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే, నాన్ బిలీవర్స్ అంటే నాన్ హిందూస్ కెన్ ఆల్సో కమ్ ఇఫ్ రియల్లీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎ దర్శన్ ఆఫ్ మురుగన్ అని. అలాంటివి కూడా ప్రొవైడ్ చేశారు కోర్టు. కనుక ఇక ముందల ఏమవుతుందంటే, ఈ మిస్చీఫ్ ప్లే చేసేవాళ్ళు, వచ్చి అక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు, లేకపోతే వచ్చి అక్కడ డిఫైల్ చేసేవాళ్ళు, దాని ఒక పవిత్ర భావనను నష్టం చేసేవాళ్ళు, పిక్నిక్ స్పాట్ గా ఉపయోగించుకునే వాళ్ళు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళు అయితే ముందు రావడానికి జంకుతారు బోర్డు చూడడం వల్ల. కనుక కాస్తనన్నా పవిత్ర భావన ఇది నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా పాపులర్ పీపుల్ ఎవరైతే వస్తారో, ఉదాహరణకు ఎవరో సోనియా గాంధీ గారు లాంటి, లేకపోతే సినిమా యాక్టర్స్, ముస్లిం సినిమా యాక్టర్స్, ఇలాంటి వాళ్ళు ఈజీగా గుర్తుపట్టే వాళ్ళు, సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే తప్పకుండా అక్కడ దేవస్థానానికి ఆర్డర్స్ ఇచ్చారు, అక్కడ బుక్ ఉంటుంది, ఆ పుస్తకంలో రాయాలి వాళ్ళు. ఆ విధంగా అండర్టేకింగ్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి. ఇది టెంపుల్ ఏరియాస్ లో పవిత్ర భావనను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. రాజు గారు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. ఈ యొక్క నిర్ణయం కఠినంగా అమలు కావాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఒక గొప్ప కారణం ఉంది. కోర్టు తీర్పును కూడా మిగతా డిఎంకే అడ్డుపడుతుంది సహజంగానే, బట్ ఆ అడ్డు తొలగిపోవాలని కూడా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.